అందరికి నమస్తే। మా ఊరు బిడకన్య, నా పేరు సమ్మమ్మ, మా జరసంగం మండలం నది। ఇది ఒక బండ భూమి మీద మేము ఈ బండను పలగొట్టి కూడా మేము చెట్లు దున్ని రొప్పి బాగా కష్టపడి మామిడి తోట ఒక 5 సంవత్సరాల నాడు మామిడి తోట వేసుకున్నాము। అయితే పెంటర్ వేసినాం కానీ అంత చెట్లు పెరగలేదు। 2 సంవత్సరాల దాకా మాకు ఏమైతాయో ఏమన్నట్లు అనిపించింది। తర్వాత మేము ఒక బయోచార్ బొగ్గు తయారు చేసుకోవడము అరణ్య సంస్థల అది మొదలు పెట్టినాము। దాని గురించి మేము దాన్ని ట్రై చేసి మేము ఇంట్లోకి తీసుకొచ్చి ఒక 2 ట్రాక్టర్లు తీసుకొచ్చుకొని చెట్టుకు ఒక్కొక్క కిలో 2 సంవత్సరాల సంది వేసినాం। వేయంగానే చాలా మంచిగా పెరిగినాయి। కాత కూడా ఒక్కొక్కటి ఒక పోన్ కిలో కాయలు ఒక్కొక్కటి ఇంత తోటి కాయలు వచ్చినాయి। ఈ సంవత్సరం అయితే విపరీతంగా కాత వచ్చింది। ఇంకా నువ్వు మామిడి తోటకు ఒక్కటే కాదు పంటలకు కూడా మేము వేసి చూస్తున్నాము। అంటే మా దగ్గర ఒక 500 మహిళలు మేము పనిచేస్తున్నాము అరణ్య సంస్థల। ఆ బొగ్గు మీదనే మేము అందరం కూడా మా చేనులలో సొంత పొలాలలో కూడా చిరుధాన్యాల పంటలకు కూడా మేము ఆ బొగ్గుని చాలా పని చేసుకుంటున్నాము, వేస్తున్నాము। బయోచారణంగా అది అద్భుతమైనట్లు మాకు ఇంకా పెంటరులకు అది కలిపి మేము వేసుకున్నామంటే మనము ఒక 10 సంవత్సరాల దాకా మనం మళ్ళీ మందులు వాడేది అవసరం లేదు। మనం మందులు తిని చచ్చిపోకడం కూడా మనకు అవసరం లేదు। భూమి కూడా ఎంత లూజ్ అవుతుంది, అందులో గడ్డి వీక్తే కూడా అంత మెత్తగా వస్తుంది, కలుపు గుళ్ళు కూడా మనకు తక్కువ అవుతాయి। ఇంకా రకరకాలతో చూస్తే ఒక మిరప తోటకేసి చూసినాం, అద్భుతమైన పంటలు మనకు ఎక్కువ వస్తున్నాయి। పత్తి కాయ దీనికి 35 కాయ ఎక్కువ వచ్చింది, దానికి 35 కాయ మందేసిన దానికి తక్కువ వచ్చింది। అది కూడా మనము రిజిస్టర్ చేసుకున్నాము, అది రైతులకు కూడా చూపిస్తున్నాము। ఇది గట్టి శ్వాసంతో మనకి ఏ కట్టె కానీ కింద పడ్డ దుమ్ము కానీ మనం పొట్టు కానీ దాన్ని మనం బొగ్గు తయారు చేసుకునే విధానం మనం ఇక్కడ నర్సాపురం గడ్డ మీద మనం ఈ కంపెనీ సురువైంది 3 సంవత్సరాల సంది। దాన్ని ఎవరైనా వచ్చి అక్కడ చూసుకొనొచ్చు, అది ఎట్లా కలబెట్టాలనేది తెలుసుకొనొచ్చు। ఎవరు కట్టే వాళ్ళము ఎవరి పొట్టు వాళ్ళము మీద ఏదైతే మనము భూమిలో పడేసి మనము మొత్తం మంట పెట్టి కాల్చి బూడిద చేస్తామో బూడిద చేసే అవసరం లేదు। మనము 4 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా ఏడాదికి ఒక ఎకరకు కూడా మనము మనసేల వండిన పంట మీదనే అది దుగ్గు కానీ మన గడ్డి కానీ చెట్టు కానీ ఇరిగిపోయిన పంట కానీ అసొంటిదంతా మనం ఒక్క తాకేసి మనం బొగ్గు తయారు చేసుకుంటే మన సొంతమే మనము మందులు తయారు చేసుకునే వాళ్ళం అవుతాము। అది పెద్ద మందు అనుకోనాలి, మనము ఈ అడ్డమైన మందులు కంపెనీల మందులు బంద్ చేసుకోనాలి అనేది అనుకుంటున్నాము। దయచేసి మీరు నర్సాపురం గడ్డకు వచ్చి మాత్రం నేర్చుకోండి, చూడండి। ఎవరైనా కానీ ఈ వీడియో ఉన్నోళ్ళు దేశం అంతా కూడా ఈ బొగ్గుది మస్తు పారుకపోవాలి। మన వ్యవసాయం మంచిగా ఉండాలంటే మనకు గాలి మంచిగా కావాలి, వాన మంచిగా రావాలి, మనకు వాతావరణం మంచిగా కాపాడుకోవాలంటే మనం ఈ బొగ్గు మీద పంటలు పండించుకొని తినాలి। వెనకటి కాలంకు మనము ఇప్పటికి పోయినా మేము బొగ్గేసి బాసనలు కడుగుతాము, బొగ్గు పొడి చేస్తాము, బొగ్గు పొడితోటే బాసనలు కడుగుతాము। తెల్ల సామాన్ అయితే మెరుస్తుంది। మీరు ముస్లింలలో చూడండి, ఎవరైనా కానీ బొగ్గుతో చాలా పని చేస్తుంది। ముస్లింలు అయితే బొగ్గు అయిన దాకా బాసనలు కడగరు। ఇప్పటోళ్ళు ఇక వేరేగా చేస్తున్నారు కానీ పండ్లకు విన మేము ఎప్పటికీ యాప కట్టే తుమ్మ కట్టే బొగ్గు వాడతాం। వెనకడికి ఏరు పిడకలు అంటే అడవిలో దొరికి ఆవులతో తెచ్చే పిడకలను ఏరి అది బొగ్గు తయారు చేసి పెట్టుకుంటుండ్రు కానీ ఇప్పుడు అది వచ్చి కట్టే బొగ్గు మేము వాడుతున్నాము। ఇప్పటి పిల్లలు మేము బొగ్గు పండ్లకు పెట్టుకుంటామంటే నవ్వుతారు, అరే బొగ్గు తింటారు వీళ్ళు అనుకుంటారు। కానీ చాలా మంచిది, ఆరోగ్యంకి మంచిది, ఎక్కడున్న చెడు వాసనను కూడా మన లోపలికి వెళ్ళి తీసేస్తుంది। బొగ్గు అంటే అది చాలా పెద్ద మందు, దాని మీద మనం అందరం ఆధారపడి ఇది తయారు చేసుకొని మనం వాడాలి భూములల్లో। ఒక్కసారి ఇప్పుడు కాత అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి కాయ అయినాక కూడా మీకు చూపెడతాము। ఈ పూత మీద తీస్తాము, కాయ మీద తీస్తాము। ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కావాలంటే ఇక్కడ వచ్చి కూడా మీరు చూసి నేర్చుకొని పోయి చూసి చేసుకోవాలి అనేది మీకు అందరికీ నమస్తే।